వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అనలాగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవి మిల్లీ మేకర్ అనమాట. నీట్గా నానబెట్టి వాటర్ పిండేసి దీనిలో మసాలా, కార్న్ఫ్లోరు, అలాగే మైదా పిండి అవన్నీ కలుపుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకున్న తర్వాత కాసేపు నానబెట్టి ఇవిగోండి ఫ్రెండ్స్ ఇలా పకోడీ కింద వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, దీన్ని నేను ఫ్రైడ్ రైస్ చేస్తానన్నమాట. మీకు చూపించడం కోసం ఈ వీడియో తీసాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా బ్రౌన్ కలర్లో వేగాలన్నమాట. ఇలా బ్రౌన్ కలర్ వస్తే వేగినట్టు అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా వేగించుకుని ఇవి పక్కన పెట్టేసుకోవాలి. అలా చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత క్యారెట్ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టి ఉంచిన పచ్చి బఠానీ అనమాట. ఇది పచ్చి బఠానీ కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇందాక మీకు చూపించాను కదా మిల్లీ మేకర్ ఇలాగా అయ్యిందనమాట. వాటిని రెండు బద్దల కింద చేసేసాను, అందుకని అలా ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, వెజ్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఇది నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఇలా చేసుకుని తినవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, వీటిని బాగా ఫ్రై చేయాలి. ఇదిగోండి, పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఇవి బాగా డీప్ ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. అలా బాగా వేగితేనే బాగుంటుంది అనమాట ఫ్రైడ్ రైస్ అనేది. చూడండి, దీనిలో చిటికెడు ఉప్పు వేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఉప్పు వేస్తున్నాను, ఎక్కువ కాకుండా. చూడండి ఫ్రెండ్స్, టమాటా ముక్కలు అనమాట. ఉల్లిపాయ ముక్కలు ఆల్రెడీ వేసేసాను కదా, క్యారెట్ ముక్కలు. ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాను. ఇది కూడా వేగించుకోవాలి బాగా. అదిగోండి ఫ్రెండ్స్, గట్టితో అలా కలబెట్టాలి మొత్తం. కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, కొత్తిమీర వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా ఇలా దీనిలో వేగించేసుకోవాలన్నమాట. అదిగోండి ఫ్రెండ్స్, చూడండి, కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. వేసుకొని గరిటెతో ఇలా తిప్పుకోవాలన్నమాట. అదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం ఇలా వేసుకోవాలన్నమాట, పచ్చివాసన పోయే వరకు. కొంచెం కారం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ముందుగా వేగించి పెట్టుకున్న మిల్లీ మేకర్స్ అనమాట. ఇవి కూడా వేసేసుకొని ఇలా ఇదిగోండి ఫ్రెండ్స్, చిల్లీ సాసు, అలాగే వెనిగర్, అలాగే సోయా సాస్ కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సోయా సాస్ వేసాను. ఇప్పుడు కొంచెం చిల్లీ సాస్ వేస్తున్నాను. అక్కడ వెనిగర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ మూడు వేసుకున్న తర్వాత మొత్తం ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రైస్ వేసి మొత్తం కలియబెడుతున్నాను అనమాట. ముందుగా రైస్ వండేసాం ఫ్రెండ్స్. ఆ వండేసిన రైస్ని దీంట్లో వేసేసాం ఫ్రెండ్స్. మిల్లీ మేకర్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంత బాగుందో చూసారా. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్, మా వారికి కూడా చాలా ఇష్టం. మేము చాలా ఇష్టంగా తింటాము. చూసారా, ఇవే చికెన్ ముక్కల్లా ఉన్నాయి. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుందో. చాలా బాగుంది కదా. అదిగోండి ఫ్రెండ్స్, రైస్ అనేది ఇలా బాగా తిప్పుకోవాలన్నమాట. అప్పుడే ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్ని ఇలా కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, లాస్ట్ని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి, మిల్లీ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. మా వారికి ఇప్పుడు ఇస్తున్నాను అనమాట, తింటారు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇందులోకి పెరుగు చట్నీ అనేది చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ పెట్టలేదు,
ఉంది, వేస్తానన్నమాట దీనికి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్ పెరుగు చట్నీ అనేది చేశాను, ఇప్పుడు వేస్తున్నాను. మా వారు తింటారనమాట. చాలా బాగుంటుంది ఇలాగా, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా.